అధ్యాయము, అపోస్తుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము దగ్గర నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. మనమందరం కలిపి చదువుదాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకున్నట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటా బూదిగంతముల వరకును నాకు సాక్షులైందరని వారితో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, జీవాధిపతి, సర్వలోకనాథుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి ప్రత్యేకంగా మీ సన్నిధికి రావడానికి మాకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు. ప్రియమైన ప్రభువా, కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి వందనాలు నాయనా. మీ దక్షిణస్థాన్ని జాచి నీ కృపచూపున కనికరించి నీ పరిశుద్ధ వాక్యము చేత మా అందరితో మాట్లాడి మాకు కావలసిన మాటను అందించవలసిందిగా ప్రాధేయపడుతూ ఉంటున్నాం. తండ్రి, నీవు మాట్లాడితే మాకు క్షేమమునైనా, నువ్వు మాట్లాడి మా లోటును సవరించండి, యుక్తముగా ప్రార్థించుటలా నేర్పించండి. కూడి వచ్చిన బిడ్డలేగాక అనేక మంది నీ వాక్యాన్ని వినడానికి ప్రభా మరి అనుకూల సమయాన్ని ఏర్పాటు చేసి ప్రతి వారి హృదయాన్ని, మనసును, కన్నులు తెరచి మీ సాన్నిధ్యంలో ప్రభువా నీ మాట వినడానికి దయ చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి ఆరాధించి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. అపోస్తుల కార్యము గ్రంథము 1వ అధ్యాయములో పౌలు గారు, లోకా గారు రాస్తూ సంభవించే మరి విషయాలు, లోకా గారు 2 గ్రంథాలు రాశారు. అందులో మొదటిది ఏంటంటే లోకా సువార్త, రెండవది అపోస్తుల కార్యముల గ్రంథం. ఈ 2 గ్రంథాలు, లోకా సువార్త ఏమో యేసయ్య యొక్క మరి విషయాలు రాస్తే, ఈ అపోస్తులు మరి కార్యముల గ్రంథము అపోస్తులు చేసిన సువార్త పరిచర్య, పౌలు గారి యొక్క పరిచర్య అంతా ఉటంకిస్తూ రాస్తారు. అయితే ఒక కీలకమైన విషయాన్ని మనము ఈ 1వ అధ్యాయంలో చూస్తాం. యేసుప్రభు వారు ఆయన పరలోకానికి ఆరోహణం వెళ్తూ మాట చెప్పారు. మీరు ఇప్పుడెప్పుడే తొందరపడి యెరూషలేము నుంచి వెళ్ళిపోకండి, నా వలన విన్న వాగ్దానము కొరకు కనిపెట్టండి, అంటే పరిశుద్ధాత్మ కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్తూ, కొన్ని రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుతారు అని యేసయ్య చెప్పిన మాట జ్ఞాపకం చేస్తారు. 1వ అధ్యాయం 4వ వచనం చూడండి, 4-5 వచనాలు. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, అమ్మ, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు ఏం చేయండి? కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చెను, కానీ కొన్ని రోజులలోగా, కొన్ని దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందేదరని. అది నా వల్ల విన్న వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి, అంటే ప్రార్థనలో ఉండండి. మీరు పొందవలసిన అత్యంత ఆవశ్యకమైన అవసరమైనది ఒకటి ఉంది, ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందటం. ఈ దినాల్లో చాలామంది మరి బోల్డ్ ప్రసంగాలు వింటూ ఉన్నారు. సంఘాల్లోనికి మరి చాలామంది వెళ్తూ ఉన్నారు. అనేక సంఘాల్లోనికి వెళ్ళి మరి ప్రభువుని ఆరాధన చేసి వస్తూ ఉన్నారు. మంచిదే, సంతోషం. అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి వీళ్ళు పొందుకున్నారా? మందిరానికి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు పొందారా అనేది నేను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను.
పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవటం అనేది ఒక ప్రత్యేక అనుభవం. ఆ అనుభవంలోనికి ప్రతి విశ్వాసి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవటం అనేది భక్తి జీవితంలో ప్రధానమైన విషయం, అత్యంత అవసరమైన విషయం. ఈ లోకంలో ఏది చేసినా పరిశుద్ధాత్మ దేవుని పొందకపోతే నిష్ప్రయోజనము. అందుకనే అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనే మాట దేనికోసము అని అంటే మన వ్యక్తిగత అవసరాల కొరకు కాదు, పరిశుద్ధాత్మ దేవుని గురించి అడగమన్నాడు. అసలు మీరు అడగవలసింది అది విషయం. లోకాసు వార్త 11వ అధ్యాయములో అనుకుంటా సాక్షాత్తు ప్రభు చెప్తూ మీరు ఒక విషయం అడగాల. ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మను. 11వ అధ్యాయము దయచేసి 12వ లేదా 9వ వచ్చిన దగ్గర నుంచి చూడండి. అటువలే మీరును అడుగుడి, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడిగే ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును చెప్పుచున్నాను. ఎందుకు ఏం అడగాలట? మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలినిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అది. అంటే ఏమీ ప్రార్థన చేయొద్దని కాదు. మనకు ఏదన్నా ఒక అవసరం ఉంది, ఏదైనా పరిస్థితి ఉంది, పరిస్థితి వచ్చినప్పుడు చింతపడకూడదు, కానీ ప్రార్థించమన్నాడు. ప్రార్థన చేయాలా? మన అవసరాల కొరకు దేవుణ్ణి అడగాలి అనేది వాస్తవమే, కానీ పదే పదే దాని గురించి అడగటం అనేది మంచిది కాదు. కొంతమంది వాళ్ళ అవసరం కోసమే ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటారు. అడగండి, కానీ అది ఏదో ఒక చిన్న క్యాజువల్గా ఒక మాట మాట్లాడండి, ప్రభువా నా ఈ యొక్క అవసరం మీకు తెలుసు కదా అని. దానికంటే ముఖ్యమైన అవసరం ఏంటంటే దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది మీరు నేను ప్రతివారు గమనించవలసిన విషయం. ఈ దినాల్లో అన్నీ పొందుకుంటున్నాం. చర్చిల్లో వాయిద్యాలు ఉంటున్నాయి, పాటలు పాడేవాళ్ళు ఉంటున్నారు, మరి కొన్ని సంఘాలు అయితే గొప్ప చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటారంటే అద్భుతమైన ఆరాధన జరుగుతున్న ప్రదేశం ఇది, శక్తివంతమైన, కానీ మళ్ళీ పబ్లిసిటీలు కొన్ని సంఘాల్లో చెప్పండి, శక్తివంతమైన ఆరాధన జరుగుతున్న స్థలం, ఎన్ని వేల మందిలో మీరును పాల్గొనాలంటే రండి మా దగ్గరికి అని ప్రచారం చేసుకునేవాళ్ళు కొంతమంది, ఇలా రకరకాలుగా ఉన్నవాళ్ళు అయితే ఉన్నారు. అయితే ఇందులో ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు అనేది ప్రశ్న. మీరు కూడా ప్రశ్నించుకోవాలి. ఏంటి తెలుసా? మనం ఎవరు మట్టుకు వాళ్ళం ఏం ప్రశ్నించుకోవాలంటే, నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నానా లేదా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న అనుభవం వచ్చిందా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎప్పుడు పొందుకుంటాం, ఎలా పొందుకుంటాం, ఎవరు పొందుకుంటారు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవటం అనేది చాలా అవసరమైన విషయం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం కూడా. ఈ విషయం చాలామంది మర్చిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మాది ఎంత గొప్ప సంఘం, ఎంత పెద్ద సంఘం అనుకుంటున్నారు. నేను మొన్న ఒక పెద్ద సంఘం అని చెప్పుకున్న ఒకళ్ళు ఇంటికి వెళ్ళా. ఆ ఇంట్లో ఒకరితో మాట్లాడుతూ బైబిల్ చదువుతున్నామా అని అడిగాను. బైబిల్ చదువుతున్నారా మీరు అని పిల్లల్ని అడిగితే, నో, దే నెవర్ ఓపెన్ ద బైబిల్. బైబిల్ చదవటలే. చాలామంది మందిరానికి వెళ్తారు, కానీ చిత్రం ఏంటి తెలుసా మీకు? బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, కుటుంబ ప్రార్థన ఉండదు, దేవుని వాక్య పఠనం ఉండదు. ఏం ప్రయోజనం ఏం చేస్తే? కాబట్టి మందిరానికి వెళ్ళి రావటం పెద్ద గొప్ప కాదు, ఎవరన్నా వెళ్తారు వస్తారు. కానీ నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నావన్న దానికి అనేక రుజువుల్లో రుజువు ఏంటి తెలుసా? ఒక రుజువు ఏంటంటే వాక్యము పట్ల ఆసక్తి పెరుగుతుంది. అందుకనే ముందు మారు మనసు పొందాలి. పరిశుద్ధాత్మ దేవుని పొందాలనుకుంటే ముందు మారు మనసు పొందాలి. మారు మనసు పొంది నీటి బాప్తీసంలోకి రావాలి.
ఇది ప్రారంభ మెట్టు. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందండి. అది ఏమన్నాడు చెప్పండి? ఫస్ట్ ఏమని మొదలెట్టాడు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం పొందండి? అది మారు మనస్సు పొంది ఏం చేయాలంటే బాప్తీసం పొందాలి. చాలామంది సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి వెళ్తారు, వారికి మారు మనసు ఉండదు, బాప్తీసం ఉండదు. మరి ఎందుకు మందిరానికి వెళ్తున్నారు వీళ్ళు అని అడగండి. అలాంటి ఏదో మరి తప్పక వెళ్తున్నామండి, వెళ్ళకపోతే బాగోదని. మరి ఏం ప్రయోజనం? ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చి మారు మనసు లేకుండా, బాప్తీసం లేకుండా మరి ఎక్కడికి వెళ్దామని? పరలోకం అయితే వెళ్ళరు. మారు మనసు లేనోళ్ళు, ప్రార్థన లేనోళ్ళు, అలాగే బాప్తీసం లేనోళ్ళు పరలోకం అయితే మాత్రం వెళ్ళరు. ఇన్ని సంవత్సరాలు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి అట్నుంచి అలాగ నరకాగ్ని పోతుంది తప్పిస్తే, మారు మనసు లేని, బాప్తీసం లేని ఏ ఒక్క వ్యక్తి, ఏ వనస్తులు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. వెళ్ళడానికి కష్టం. అందుకే మార్కు 16:16 ఆ మాట ఉంటాడు. మార్క్స్ వార్త 16:16 చూడండి ఏముందో. నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి ఏ విధించబడును? నమ్మి బాప్తీసం పొందువాడు ఏమవుతాడు? రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష. మారు మనసు పొంది, నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం అనేది చాలామందికి పూర్తిగా అవగాహన లేకుండా తయారయ్యారు. ఒక వ్యక్తి యేసు ప్రభు సన్నిధికి నువ్వు చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉన్నా, యవన కాలం వచ్చినప్పటికీ యవనస్తులుగా మీ జీవితాల్లో ప్రభువు సంపూర్ణ సమర్పించుకొని, యేసయ్యా నేను జన్మతః పాపిని, అలాగే నా ఆలోచనలో పాపం ఉంది, నా క్రియల్లో పాపం జరుగుతుంది కాబట్టి నన్ను క్షమించు అని ప్రభువు దగ్గర క్షమాపణ అడిగి బాప్తీసం పొంది రక్షణానుభవంలో రావటం అనేది చాలా ముఖ్యమైన విషయం. కొంతమంది వయసు గతించిపోతే ఏళ్ళకి జరిగిపోతాయి, బాప్తీసం ఉండదు. వాళ్ళ జీవితంలో దేవుడు ఏం మేలు చేస్తాడండి? బాప్తీసం లేని క్రైస్తవ జీవితమే కాదు, అసలు క్రైస్తవ జీవితమే కాదు. చాలామంది ఈ బాప్తీసం అనే మాటని పెద్దగా సీరియస్గా పట్టించుకోరు. ఏముందిలేండి వెళ్ళొచ్చేచ్చు ప్రార్థనకి, మళ్ళీ బాప్తీసం ఇవన్నీ తీరా బాప్తీసం తీసుకుంటే మళ్ళీ కొన్ని పనులు చేయటం అనుకుంటారు. నువ్వు బాప్తీసం లేకుండా, మారు మనసు లేకుండా ఎన్నేళ్ళు దేవుని సంధికి వెళ్ళినా అది నిష్ప్రయోజనం. అందుకే ముందు మారు మనసు పొంది బాప్తీసం పొందితే ఏం పొందుతాం? పరిశుద్ధాత్మను వరము పొందుతాం. మారు మనసు ఉండాలి, బాప్తీసం ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న అనుభవం ఉండాలి. మరి నీకుందా? మారు మనసు ఉందా? బాప్తీసం పొందావా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందావా అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఎస్ నేను రక్షణాను పొందిన వ్యక్తినండి అని యవన కాలంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చి బాప్తీసం పొందటం అంత ధన్యత ఇంకోటి ఉండదు. అందుకే యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు అన్నాడు. అందుకే చాలామంది జీవితంలో బాప్తీసం లేకుండానే జీవితాన్ని గడిపేసి ఆఖరికి చివరికి రక్షణానుభవం లేకుండా జీవిత యాత్ర ముగించేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఎంత బాధ అంటే, ఇన్నేళ్ళు దేవుని సంధికి వెళ్ళి వాళ్ళు నరకాగ్నికి వెళ్ళటం. ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళకి బాప్తీసం అనుభవం లేదు కాబట్టి నరకాగ్నికి వెళ్తారు. బాప్తీసం పొందినప్పుడే నువ్వు రక్షణానుభూతికి వచ్చినప్పుడు, యేసయ్య రక్తంలో నీ పాపాల క్షమాపణ పొందినప్పుడు యేసయ్య జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది. జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళు అందరూ నరకానికి వెళ్తారు. అందుకే నరకాగ్నికి వెళ్ళేవాళ్ళు పిరికోళ్ళు ఉన్నారు. పిరికోళ్ళు ఎవరనంటే బాప్తీసం తీసుకుంటే కొన్ని మరి పనులు చేయటం ఉండదేమో,
లేదా మనుషుల దగ్గర కొంతమంది దగ్గర ఉండడానికి ఉండదేమో అని భయపడి ఉన్నవాళ్ళు పిరికోళ్ళు అంటే వాళ్ళు. అంతేగాని చీకటి అంటే లేకపోతే పాములు జెర్లు అంటే భయపడేవాళ్ళు కాదు. ఎవరైతే యేసయ్య రక్తమును తృణీకరించి రక్షణ అనుభవంలోనికి రారో వారు బాప్తిసం లేకుండా ఈ లోకంలో జీవిస్తారు. వాళ్ళు పేరు జీవగ్రంథంలో ఉండదు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం చూడండి. ప్రకటన 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడి ఉన్నట్టు కనబడని ఎడల, చూసారా, జీవగ్రంథంలో లేకపోతే ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండంలోనికి వెళ్తారు. అగ్నిగుండం అంటే అది ఏమన్నా ఏసీ రూమ్ ఏంటి? అగ్నిగుండము అనేది ఒక భయంకరమైన ప్రదేశం. చాలామంది ఈ లోకంలో జీవించి కొద్ది కాలం అయిన తర్వాత క్రీస్తు ప్రభువు లేకుండా చచ్చిపోతారు. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం చూడండి. నరకాగ్నికి వెళ్ళి ఇంకో జాబితా చెప్పాడు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, దేవుని వాక్యాన్ని వక్రీకరించి వాక్యంలో ఉన్నదానికంటే సొంత ఆలోచన మిళితం చేసి చెప్పే అబద్ధ బోధకులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ. చూసారా, పిరికివారు. బాప్తీసం ఎందుకు తీసుకోరు అని అంటే వాళ్ళ ఆలోచనలు ఏదో ఉంటుంది. అందుకని దేవుని వాక్యాన్ని లోబడరాలు. నీవు ఎన్ని సంవత్సరాలు దేవుని సందుకు వచ్చినా దేవుని వాక్యమునకు లోబడాల. రక్షణ పొందితేనే అది ధన్యత. అందుకే వాక్యం విన్న వెంటనే మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఉన్నారు. చాలామందికి ఈ విషయం అర్థం కాక బాప్తీసం లేకుండా జీవించేస్తూ ఉంటారు. అవును, మరి ఎందుచేత నీకు యేసు ప్రభువును ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తావు? అసలు యవన కాలంలో ఇంటర్ దాటిన తర్వాత నుంచి డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపల సంపూర్ణ రక్షణ అనుభవంలోకి వచ్చి బాప్తీసం పొందాలి యవన బిడ్డలు. అందుకని యవనస్తులు కాడి మోయట నరునికి మేలు, యవన కాలం మందు కాడి మోయట నరునికి మేలు అనగా దేవుని యొద్ద నివసించడం వారికి మేలు. మరి నీవు మారు మనసు పొందినవా? రక్షణ అనుభవం పొందావా అనే అనుభవం నీకు ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే, అవునండి అయ్యా, ఫలానా వాక్యం ద్వారా నేను మారు మనసు పొందాను, ఆ వాక్యం నన్ను దర్శించింది, ఫలానా వాక్యం నన్ను తట్టింది. ఒక మనిషి ఒక వాక్యం ద్వారా పట్టబడతాడు. ఆ వాక్యం నిన్ను పదే పదే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు మారు మనసు పొందాలి. నేను అలాగే మారు మనసు పొందాను. ఒక స్థలానికి వెళ్ళి అక్కడ ఒక సహోదరికి ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడు. అమ్మ, నువ్వు మారు మనసు పొందేవా అని అంటే ఆ అమ్మాయి అంటుంది, మా అమ్మగారు నాన్నగారు క్రైస్తవులు అన్నారు. మీ అమ్మగారు నాన్నగారు క్రైస్తవులు అయితే నువ్వు క్రైస్తవురాలు అమ్మా. నువ్వు మారు మనసు పొందితేనే నువ్వు దేవుని బిడ్డ అవుతావు. అంతే, మీ అమ్మ నాన్న క్రైస్తవులు అయితే ఎందుకు క్రైస్తవు? నువ్వు క్రైస్తవులు ఎందుకు అవుతావు? అమ్మ నాన్న రక్షణ పొందితే వాళ్ళు పరలోకం వెళ్తారు. అందుకని వాళ్ళ పేరు చెప్పుకుంటే నువ్వు ఎలాగ పరలోకానికి వెళ్ళవు. నువ్వు మారు మనసు పొందాల అంటే అప్పుడు అవి వింటా ఉంటుంది. నేను అటు వెళ్తున్నా. ఒక మాట చెప్పాడు ఆయన, నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆ మాట పట్టుకుంది నన్ను. ఆ మాట నన్ను పట్టుకుని, అవును కదా, ఏంటి నమ్మటం ఏంటంటే యేసయ్య దేవుడని నమ్మాలి, నువ్వు పాపివని నమ్మాలి, నీ పాప జీవితం యేసు రక్తములోనే కడగబడద్దని నమ్మాల. మరొక చోట ఎక్కడ పాపక్షమాపణ లేదు. ఈ లోకంలో మతాలు ఉన్నాయి, కానీ పాపక్షమాపణ కలిగించే మార్గము ఒకవేళ లోకంలో మతం అనుకునే వాళ్ళు ఉంటే ఒకవేళ మతము యేసు యొక్క మార్గమే. ఆయన నూతనమైన మార్గం ఏర్పాటు చేశాడు. లోకంలో అన్నిటికంటే డిఫరెంట్గా ఉంటుంది యేసయ్య యొక్క మార్గం, అన్నిటిలాగా ఉండదు. ఇక్కడికి వస్తే నువ్వు క్షమాపణ అడగాల, నువ్వు పాపినని చెప్పి ఒప్పుకోవాలి, చేసిన పాపం అంతా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి,
ఒప్పుకున్న తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? బాప్తీసంలోకి అప్పుడు వెళ్ళాలి. చిన్నప్పుడు చిలకరింపు బాప్తీసం. కొంతమంది సంఘాలు మారినప్పుడు బాప్తీసం తీసుకుంటారు. సంఘాలు మారినప్పుడు అంటే కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ బాప్తీసం ఇస్తారు. వాళ్ళు మళ్ళీ బాప్తీసం అంటే అర్థమే తెలుసా? ఉదాహరణకి యేసునామం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే నేను మిమ్మల్ని అడుగుతారు. వాళ్ళ సంఘానికి వెళ్తే, యేసునామం వాళ్ళు దగ్గరికి వెళ్తే, మీరు ఎక్కడ బాప్తీసం పొందారు అంటే పలానా చోట. ఏ నామంలో అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అది తప్పు, మీరు యేసునామంలో పొందండి అని చెప్పి మళ్ళీ బాప్తీస్తారు. వాళ్ళు యేసునామంలో ఎంత అమాయకత్వం అంటే, యేసునామం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం కాదనుకుంటారు వాళ్ళు. త్రియేక దేవుని నామం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం యేసునామం ఒకటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం తప్పు అనుకుంటారు. త్రిత్వము అనే మాటకు అర్థం ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ. పౌలు గారు 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పాడు, త్రియేక దేవుని యొక్క నామంలో ఆశీర్వాదం చెప్తాడు. ఆఖరి వచనంలో చూడండి, 2వ కొరింథీ పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయం ఆఖరి మాట చూడండి. చదవాలా? ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ. అది ఏమని చెప్పాడు చెప్పండి? 3 చెప్పాడు. ఏమన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం. అర్థమైందా? త్రిత్వాన్ని వాడాడా? వాళ్ళదా? త్రితత్వము అంటారు. ముగ్గురు యొక్క తత్వము. ఏంటి తత్వము? ట్రై యూనిటీ అంటారు ఇంగ్లీష్లో. ట్రై యూనిటీ అంటే అర్థం ఏంటంటే ట్రినిటీ. ట్రినిటీ అనే మాటను ఒప్పుకోరు వాళ్ళు, యేసునామం వాళ్ళు. అలా యెహోవా సాక్షులు కూడా ఒప్పుకోరు. యెహోవా సాక్షులు కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి వ్యక్తిగా ఒప్పుకోరు. వాళ్ళు ఒక శక్తిగా ఒప్పుకుంటారు. అందుకే పరిశుద్ధాత్మ దేవునికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు వాళ్ళు. యెహోవా నామం వాళ్ళు కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళు అసలు యేసుప్రభు నామాన్ని, కొంతమంది యేసుప్రభుని దేవుడిని ఒప్పుకోరు, యెహోవా నామం వాళ్ళు, యెహోవా సాక్షులు. అది వీళ్ళు యేసునామం వాళ్ళు ఏమో త్రిత్వాన్ని ఒప్పుకోరు. ఇవన్నీ గందరగోళం. ఇంత గందరగోళం అంతా లోకంలో ఉంది. కాబట్టి ముందు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తీసం పొందాలి. రెండోసారి బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలి అని అంటే త్రిత్వనామంలో తీసుకుని మారు మనసు పొంది త్రిత్వనామంలో తీసుకున్న వాళ్ళు మళ్ళీ యేసునామంలో తీసుకోవడం కాదు. ఒకవేళ నువ్వు చిన్నప్పుడు కానీ బాప్తీసం తీసుకుని పెళ్ళి అవసరం కోసం బాప్తీసం తీసుకుంటే అవి బాప్తీసములు కావు. చిలకరింపు తీసుకుంటే అది బాప్తీసం కాదు. చిలకరింపు బాప్తీసము, చిన్నప్పుడు బాప్తీసం, పెళ్లి బాప్తీసం అసలు బాప్తీసములే కావు. బాప్తీసం అంటే అర్థం ఏంటనంటే నమ్మి మొట్టమొదట మారు మనసు పొంది, 2 మూడోది ప్రార్థించి. నమ్మి మారు మనసు పొంది ప్రార్థించి. 1 మార్కు 16:16, 2 అపోస్తుల కార్యం 2:38, మూడోది అపోస్తుల కార్యం 22:16. ఈ 3 వచనాల ప్రకారంగా బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని కొరకు ప్రార్థించాలా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏం చేయాలి చెప్పండి? దేవా నీ ఆత్మశక్తితో, నీ ఆత్మతో. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తాశక్తా? ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు కన్ఫ్యూజన్లో పడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తాశక్త? అందరూ ఇలా చూడాలి, న్యాయంగా చూడాలా. వ్యక్తాశక్త? గట్టిగా చెప్పండి, ఏదో ఒకటి మీకు ఏది తెలుసో చెప్పండి. వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ పర్సన్, ఈజ్ నాట్ ఏ పవర్. పర్సన్ అన్నమాట. పరిశుద్ధాత్మ అంటే వ్యక్తి, శక్తి కాదు. చాలామంది పరిశుద్ధాత్మ శక్తి అనుకుంటారు. కరెంట్ ఉంది, శక్తి వ్యక్తా? విద్యుత్ శక్తి, విద్యుత్ వ్యక్తి కాదు. కరెంటు పోతే పోయిందంటాం కానీ కరెంటు పోయాడు అనం. కరెంటు పోయిందనుకోండి, కరెంటు పోయాడు అంటావా? వస్తే వచ్చాడు, కరెంటు వచ్చాడు అంటావా? అనంగా. అందుకని కరెంటు పవర్, అది వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తితో కూడిన వ్యక్తి. ఇది చాలామందికి తెలియక పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు, శక్తి అనుకుంటుంటారు.
పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి నాయన. అందుకనే యోహాను సువార్తలో ఆయన 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 అంటాడు. యోహాను సువార్త పరిశుద్ధాత్మను పొందటం ఎట్లాగ మరి అని అంటే మీరు ప్రార్థించాల. పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఆత్మ వరమును సంపాదించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని పొందేమన్న దానికి రుజువు ఏంటో నేను త్వరగా 2-3 విషయాలు మీకు గుర్తు చేసి ముగిస్తా. వాళ్ళు ప్రసంగికులు కావచ్చు, పాటగాళ్ళు కావచ్చు, వాయిద్యకారులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, సంఘానికి వెళ్ళేవాళ్ళు కావచ్చు, సంఘం నడిపించేవాడు కావచ్చు, చర్చిలోకి వెళ్ళేవాళ్ళు కావచ్చు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న అనుభవం నీకు ఉండాలి. ఎంత గొప్ప సంఘం పొందుకున్నావు అని కాదు ముఖ్యం, నీవు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి. ఆ అనుభవం మన దగ్గరకు వచ్చిన సంఘ బిడ్డలకు కూడా కలిగి ఉండాలి. ఆ విషయం వాళ్ళు నేర్చుకోవాలి. వినరా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడం అనే మాటకు నువ్వేం చేయాలనంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి అడగాల. పరిశుద్ధాత్మను పొందేమన్న దానికి రుజువు ఏమిటి, అసలు ఏంటి అని అంటే బాగా వినండి. మొట్టమొదటగా పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి చేసే కొన్ని పనులు ఉన్నాయి. అది రోమాపత్రిక 8వ అధ్యాయంలో 1, 2, 3 విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందితే ఎట్లాగుంటారో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. దయచేసి రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనము చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. చూసారా? శరీర స్వభావము ఆత్మ స్వభావం అంటే అర్థం ఏంటి? శరీరముతో ఉన్న శరీర స్వభావం ఉన్న వాళ్ళందరూ దృష్టి అంతా ఎట్లా ఉంటుందంటే పాపం మీద ఆశ ఉంటుంది. పాపం కొరకు పరుగులు ఎత్తుతూ ఉంటారు. శరీరం కొరకు ఆశ జీవించేవాళ్ళు శరీర విషయాల మీద దృష్టి పెడతారు. ఈ శరీర స్వభావం ఉన్నవారు చేసే పని ఏంటనంటే ఆత్మ సంగతులను వాళ్ళు పెద్ద పట్టించుకోరు. అలాగే ఈ ఆత్మ సంగతుల విషయం పెద్దగా వాళ్ళకి శ్రద్ధ ఉండదు. ఎప్పుడు శరీర ఆశలే. ఉదాహరణకి నీవు పరిశుద్ధాత్మను పొందలేదన్న దానికి రుజువు చెప్తాను. ఒకటి ఏంటనంటే నీకు వాక్యం మీద ప్రార్థన మీద ఆసక్తి ఉండదు. సెల్ ఫోన్ల మీదనో లేకపోతే సినిమాల మీదనో స్నేహితుల మీదనో లోకం మీదనో ఆశ ఉంటుంది. ఇదంతా శరీర స్వభావం. అందుకనే శరీర స్వభావం గలవారు పైన చెప్పాడు. వాళ్ళు ఎలా ఉంటారో చెప్పుకుంటూ వచ్చాడు. 8వ అధ్యాయం అదే రోమపత్రిక 5వ వచనం చూడండి. శరీరానుసారులు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతుడు. శరీరానుసారమైన మనస్సు చదవాలా అమ్మా? జీవము సమాధానమున ఉన్నది. వాళ్ళలో జీవం ఉంటుంది. యాలయనగా శరీరానుసార మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు ఏ మాత్రమును చదవాల. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ, అది దేవునికి సంతోషం కలగజేరేళ్ళ వల్ల దేవునికి సంతోషం. మరి ఎవరికి సంతోషం అంటే లోకంలో వాళ్ళు అందరినీ సంతోష పెడతారు, మనుషుల కోసం ఎంత టైం అయినా ఇచ్చిస్తారు, కానీ దేవునికి ఆనందం రాదు వీళ్ళ వల్ల. అందుకే నువ్వు మారు మనసు పొందినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందినప్పుడు నీ ఆలోచనలన్నీ వేరే డిఫరెంట్గా ఉంటాయి. నీ ఆలోచనలు పరిశుద్ధాత్మ పొందారన్న దాని రుజువు ఏంటనంటే నీ ఆలోచనలు, నీ ఆశలు, నీ పనులన్నీ వేరే ఉంటాయి. చాలామందికి మారు మనసు అనేది విషయం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న అనుభవం ఉండదు. పరిశుద్ధాత్మను పొందటం అనేది ప్రతి వ్యక్తికి తప్పనిసరి పరిస్థితిగా పెట్టుకోవాలి. ఇది ముఖ్యమైన అనుభవం. అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందడానికి ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? యేసుప్రభు వారు 40 రోజులు భూమి మీద ఉన్నారు. 40 రోజున ఆయన వెళ్ళారు. పెంతెకోస్తు పండుగ వచ్చింది. పెంతెకోస్తు రోజు వరకు వీళ్ళు ప్రార్థనలో ఉన్నారు. 40వ రోజు నుండి పెంతెకోస్తు పండుగ వరకు ఎన్ని రోజులు చెప్పండి? 10 రోజులు. 10 దినాలు ఏం చేశారు? వీళ్ళు మేడగదిలో ప్రార్థన చేశారు. 10 రోజులు అయిన తర్వాత
బలమైన గాలి వంటి గాలి వచ్చి వారిలో ఒక్కొక్కరి మీద అగ్ని నాలుకలు వివాగింపడినట్లు వాళ్ళ మీద వాళ్ళగా అని ఉంటుంది. అందరూ వాక్శక్తి చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మను పొందుకున్నవన్న దానికి రుజువు ఏంటనంటే నీ స్వభావం మారుతుంది. ఇది మొదటి విషయం. రెండోది, పాప విషయంలోనేమో నువ్వు చనిపోయినట్టు ఉంటావు. పాపను ఎదుర్కొంటూ వచ్చినా చేయటానికి ఇష్టపడవు, నీకు నచ్చదు. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయంలోనే 10వ వచనం చూడండి. క్రీస్తు మీలో ఉన్న, క్రీస్తు అన్నా పరిశుద్ధాత్మ దేవుడన్నా ఒకటే. అక్కడ ఆ సందర్భంలో క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాపం విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిసి. చూసారా, పాపం చూస్తే దాన్ని పట్టించుకో, చేద్దామని ఆశ ఉండదు. పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న వాడికి పొందని వాడికి తేడా ఏంటనంటే, బాగా వినండి, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నవాడేమో పాపాన్ని చూచినప్పుడు అదంత భ్రమ అని పాపాన్ని పట్టించుకోడు. పాపానికి సంబంధించిన మాటలు, ఆలోచనలు, పద్ధతులు పెట్టుకోడు. ఒకవేళ పొరపాటున అవి వచ్చినా కానీ వెంటనే ఏం చేస్తాడంటే చాలా మదన పడిపోయి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతాడు. కానీ చాలామంది అస్సలు వాక్యానికి దారి ఎవరు, త్రోవ ఎవరు, ప్రార్థనకి చోటు ఎవరు. మరి ఏ స్వభావం గలవారంటే శరీర స్వభావం గలవారు. వీళ్ళు ఎందుకు పొందలే పరిశుద్ధాత్మని, ఇంకా ఆత్మానుసారంగా లేరు అంటే శరీరాన్ని అనుసరిస్తూ ఉంటున్నారు. అక్కడ చెప్పాడు చూడండి. అలాగే ఇంకో మాట చెప్పాడు. ఏం చెప్పాడో చూడండి కాస్త. ఆ 8వ అధ్యాయంలోనే 13వ వచనం చూడండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదురు. అంటే పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరేమవుతారు చెప్పండి? శరీర క్రియలను చంపుతారు. శరీర క్రియలు నీలో ఉండవని కాదు, ఉంటాయి. కానీ ఆత్మను పొందుకున్నప్పుడు శరీరాన్ని చంపవు, ఆ క్రియలు చంపుతావు. ఆ క్రియలు నిన్ను వెంటాడుతున్నప్పుడు వాటిని చంపుతావు, అధిగమించి వెళ్ళిపోతావు. మరి నువ్వు అది చేయలేకపోతున్నావు అంటే నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న వాడి యొక్క ఆలోచనలు వేరు, స్వభావం వేరు, ఆ క్రియలు వేరు. నెక్స్ట్, పరిశుద్ధాత్మను పొందుకున్న దానికి రుజువేడు తెలుసా? చూడండి, ఆ 8వ అధ్యాయంలోనే 14వ వచనం చూడండి. దేవుని ఆత్మ చేత ఎందరూ. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నీ నడిపింపు అంతా కూడా దేని ద్వారా ఉంటుంది? పరిశుద్ధాత్మ ద్వారా ఉంటుంది. నువ్వు ఎక్కడ పడితే అక్కడ పోవు, ఎలా పడితే అలా పోవు, ఎలా పడితే అలా నడవవు. ప్రతిదానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అదుపాజ్యంలో ఉంటావు. ప్రభు చిత్త ప్రకారంగా చేస్తా. దేవా, ఈ పని నేను చేయడానికి నీ ఇష్టమేనా, నీ చిత్తమేనా, నీ ఆత్మ నడిపింపు ఉందా అని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఉంటుంది. కొన్ని పనులు చేయడానికి నువ్వు ఇష్టపడవు, ఎందుకంటే దేవుడు నడిపింపు ఉండదు. అమ్మో, పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆపుతూ ఉంటాడు అన్నమాట. వదో ఆ పని చేయదు. కానీ నువ్వు అస్సలు పరిశుద్ధాత్మ దేవుని విషయమే పట్టించుకుంటలేదంటే అర్థమైంది తెలుసా? నువ్వు ఆత్మ పొందలేదు. ఇంకో 4వ విషయం చెప్పాడు అక్కడ 15వ వచనం. ప్రభు ఏలైనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్ర ఆత్మను పొందారు. అంటే నువ్వు దేవుడి విషయాల్లో ఇంక భయపడే విషయం ఏమి ఉండదు నీకు. పాపానికి భయపడతావు, దేవుని కార్యాలకి ధైర్యంగా ఉంటావు. కొంతమంది దేవుని కార్యాలకి ఏమో దూరంగా ఉంటారు, లోక కార్యక్రమాలకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. కొంతమంది వాక్యం చదవటం భయం, చిన్న సాక్ష్యం చెప్పడం అంటే ఇష్టం ఉండదు. ఆ సాక్ష్యం చెప్తారు కానీ ఏ జీవం ఉండదు. ఎవరికి ఒక మాట అందించడానికి ఇష్టం ఉండదు. వీళ్ళకి వెళ్ళి ఊరికే కాలక్షేపం చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మను పొందినోడు ఏం చేస్తారు తెలుసా? ఓ పాట పాడినా, సాక్ష్యం చెప్పినా, అలాగే చిన్న వాక్యం చెప్పినా ఓ భారంతో ఉంటాడు. మరి మనం పరిశుద్ధాత్మ పొందేమో లేదో పరీక్షించుకోవాలి మీరు. అందుకనే అక్కడ భయపడే సంగతి అయితే ఏముండదు, భయం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్నప్పుడు శక్తివంతులు అయిపోతారు. ఇందాక చదివింది అదే.
అపోస్తల కార్యం మొదలు వచ్చిన చదువుకున్నాం మనం. చూడండి ఇప్పుడు అపోస్తల కార్యాలు 1:8 చూడండి ఏముందో. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అది మీరు ఏం పొందుతారు చెప్పండి. యు విల్ రిసీవ్ ద పవర్. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. శక్తి పొంది ఏం చేస్తారు? ఇంట్లో పడుకుంటారా? పడుకోరు. మరి ఏమవుతారు చెప్పండి. చూడండి అక్కడ ఏముందో. యెరూషలేములో, యోదయ, సమరయ దేశంలో అంతటా 3 స్థలాల్లో సాక్షులు అవుతారట. ఎక్కడ? యెరూషలేములో. ఇంకెక్కడ? యోదయ, సమరయ. ఒకనొక టైంలో యేసుప్రభు వారు శిష్యులను పంపిస్తూ ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు? సమరయుల దారిలోకి వెళ్ళకండి అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట చెప్పండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులను పంపిస్తూ మీరు సమరయుల ఏ పట్టణంలోకి వెళ్ళకండి, అన్యజనుల జానులోకి వెళ్ళకండి అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఏడవ వచ్చిన చూడండి, ఆయన వారిని పంపుచు సమరయుల పట్టణంలో కానీ మాట ఉంటుంది చూడండి. అక్కడే పంపుచు చూచి ఏమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి, సమరయుల ఏ పట్టణంలోనికి మీరు వద్దు అన్నాడు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? అక్కడేమో సమరయుల పట్టణంలోకి వెళ్ళొద్దు అన్నాడు. ఇక్కడేమన్నాడు? యోదయ, సమరయ భూదిగంతముల వరకు ఏమై ఉంటారు? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాం దానికి రుజువు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నావు దాని రుజువు ఏంటంటే, పలానా చోట నువ్వు పాఠం పాడతావు, వాక్యం చెప్తావు, సాక్ష్యం చెప్తావు ఉంది, ఎక్కడన్నా చెప్తావు, నీ సాక్ష్యం కొంతమందిని కదిలిస్తుంది. నీ సాక్ష్యం కొంతమందిని ఏం చేస్తుంది తెలుసా? ఒక కదిలింపులోకి తీసుకొస్తుంది. అది పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవటం. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు భయపడుతూ బతకడం, భయంగా బతకడం. ఎవరు ఏం చేస్తారు చేసుకోండి, చేయండి. ఏం చేస్తావయ్యా? పరిశుద్ధాత్మ దేవుని యందు ఒక బలమైన శక్తి. అందుకనే ఆత్మను పొందుకున్నప్పుడేమో పొందనప్పుడేమో మామూలుగా ఉంటాడు. ఆత్మను పొందుకున్నప్పుడు ఓ ప్రత్యేకంగా ఉంటాడు, ఒక యూనిక్ పర్సన్గా ఉంటాడు. అమ్మాయిలన్నా, ఆడపిల్లైనా, మగపిల్లైనా మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాల. ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు. భూదిగంతముల వరకు సాక్షిగా ఉంటావు. ఏ ఊరు వెళ్ళినా ఒకేలా ఉంటావు. ఎక్కడ చదువుకున్నప్పుడు ఎవరైనా చూస్తున్నారని భయంగా ఉండవు. లేదా ఇంకో ఊరు వెళ్తే నన్ను ఎవరు చూడట్లేదు కదని ఫ్రీగా ఉండవు. ఏముండదు. ఎక్కడున్నా పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే ప్రార్థన మీద వాక్యం ముందు ఉంటావు. ఎందుకు? నన్ను ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడనే భయం ఉంటుంది. మన స్వభావం కంప్లీట్గా మారుతుంది. మన అలవాట్లు మారుతాయి, మన స్నేహాలు మారుతాయి, మన మాటలు మారుతాయి, ఆలోచనలు మారుతాయి, మన యొక్క లేచే టైం మారిపోద్ది. అందరిలాగా నిద్రపోము, అందరిలాగా మనం మాట్లాడము, అందరిలాగా మనం జీవించము. అందరికీ వ్యతిరేకం, అందరికంటే వ్యతిరేకంగా ఉంటుంది. అందుకే చాలామందికి పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న వాళ్ళ మాటలు కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. ఇది పరిశుద్ధాత్మ పొందుకున్న తల్లిగా నువ్వు ఉంటే, పరిశుద్ధాత్మ పొందుకున్న ఒక వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు అనిపించినప్పుడు. అందుకే పరిశుద్ధాత్మ పొందటం 3 అనుభవాలు: మీదకి రావటం, లోపలికి రావటం, నడిపించబడటం. దీన్ని లోపలికి అభిషేకించబడటం, నడిపించబడటం అంటాం. పరిశుద్ధాత్మ దేవుని లోపలికి వచ్చినప్పుడేమో ప్రార్థన చేస్తాడు. అబ్బా తండ్రి అనే ప్రార్థన చేస్తాడంట. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. గలతీ పత్రిక 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అను మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ పంపెను.
దేవుడు మన హృదయంలోకి ఏం చేయడు చెప్పండి? ఎందుకు పంపించాడు చెప్పండి? ఎందుకు పంపించాడు? ప్రార్థించడానికి. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే పరిశుద్ధాత్మను పొందినట్లు. ఏ ప్రార్థన అంటే మనుషులు మెచ్చుకునే ప్రార్థన ఉండదు. నువ్వు మోకరిస్తే కళ్ళంటే నీళ్ళు వస్తాయి. నశించిపోయిన ఆత్మలు చూసినప్పుడు వేదన వస్తుంది. నీ ఇంటి వారు రక్షణ పొందలేదు, నీ తల్లో నీ తండ్రో నీ తోబుట్టులు, వాళ్ళ గురించి ప్రార్థించినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. పరిశుద్ధాత్మ పొందితే ప్రార్థనలోనే ఒక ప్రత్యేక మార్పు వచ్చేస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూడండి. రోమపత్రిక, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేస్తూ ఉన్నాడు. ఇలా యుక్తముగా ఎలాగూ ప్రార్థించాలో మనకు తెలియదు, కానీ ఆ ఆత్మ తానే మన పక్షమున ఉండి ఏం చేస్తాను చెప్పండి? ఉచ్చరింప మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ, ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో మూలుగుతూ ఉంటారు. ఎప్పుడు నిద్రపోతారో తెలియదు, వాళ్ళు ఎప్పుడు లెగిస్తారో తెలియదు. నిద్ర మీద, వ్యర్థమైన వాటి మీద ఆసక్తి ఉండదు వాళ్ళకి. కొంతమందికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందని వారేమో లోకం వైపు, శరీరం వైపు, మనుషుల వైపు, ఇట్లాంటి లోక ఆశల వైపు చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న వాళ్ళ యొక్క ప్రార్థన మూలుగుతూ ఉంటారు. ఎప్పుడు పడుకుంటారో తెలియదు. ఇంకెప్పుడు వాళ్ళ ప్రార్థనా జీవితం వేరుగా ఉంటుంది. కొంతమందికి ప్రార్థన మీద ఏ భారం ఉండదు. ఎందుకు తెలుసా? వాళ్ళకి తిండి మీద, నిద్ర మీద ఉన్నంత ఆసక్తి ప్రార్థించాలి అనే ఆసక్తి ఉండదు. ప్రార్థనా జీవితం కోల్పోయిన రోజున పరిశుద్ధాత్మ దేవుడు చల్లారిపోయినట్టు అయిపోతుంది. అందుకే ప్రార్థనలో గడుపుకున్న కొలది పరిశుద్ధాత్మ దేవుని శక్తివంతుడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకోవాలి. ఇదేమో లోపలికి రావటం, అపోస్తల కార్యాలు 1:8 మీదకి రావటం. ఆయనను మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఏం పొందుతారు చెప్పండి? శక్తి పొందుతారు. భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. యెరూషలేములో అంటే సంఘంలోనూ ఉంటారు, సమరయ యోదయ ప్రాంతంలోనూ ఉంటారు. మీరు ఎక్కడో ఒక సంఘంలోనే సాక్షులుగా ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ సాక్షులు. అనేక మంది రక్షించబడతారు నీ ద్వారా. అనేక మంది మారు మనసు పొందుతారు. అనేక మంది నీ ద్వారా బలపరచబడతారు. పరిశుద్ధాత్మ దేవుని అనుభవం పొందితే ఇదే మేలు. మనకుందా ఈ అనుభవం? మరి పరిశుద్ధాత్మ పొందే, బాప్తిజం పొందేవా, రక్షణ అనుభవం పొందేవా, పరిశుద్ధాత్మ పొందేవా లేదా అనేది పరీక్షించుకోవాలి. అంతేగాని ఈ లోక విషయాలు, మనుషుల విషయాలు ఆలోచన చేసుకుంటూ కూర్చొని పరిశుద్ధాత్మ దేవుని పోగొట్టుకోరు. ఈ రోజుల్లో చాలా చోట్ల జరుగుతున్న ఒక పెద్ద తప్పు ఏంటంటే అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకునే అనుభవానికి మాత్రం ఎవ్వరూ పెద్దగా రావట్లేదు. కాబట్టి ఈ దినమందు ఒక చిన్న మాట చెప్పి ముగిస్తున్నా. మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందాలా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాల, ఆయన స్వాధీనంలో మనం వెళ్ళాలా. అందుకని పరిశుద్ధాత్మ దేవుణ్ణి వస్తేనే మనం అన్ని గ్రహిస్తాం. ఇదంతా మీకు తర్వాత కంప్లీట్గా మీకు వివరిస్తా. యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటే సర్వసత్యంలోకి వెళ్తారట. యోహాను సువార్త 16:13 చూడండి. యోహాను సువార్త 16:13 అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ మీరు సర్వసత్యములోనికి, అది ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు చెప్పండి? సర్వసత్యంలో నడిపిస్తాడు. అప్పుడు దాకా ఏది సత్యమో కన్ఫ్యూజ్లో ఉంటావు. బాగా వినండి, ఇది ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. వాళ్ళది చెప్పుకుంటున్నారు, మనం ఇది చెప్పుకుందాం, వాళ్ళతో మనకు వాదన ఎందుకండి అనే పద్ధతి నీకు ఉండదు. తప్పు చూస్తే ఇది తప్పు కదా, నీతో ఎలా ఏకీపిస్తాను నేను అని నువ్వేం చేస్తావంటే అక్కడ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జరిగితే వెంటనే రియాక్ట్ అవుతావు. ఇది వాక్యానికి అనుకూలమైనది కాదు. పరిశుద్ధాత్మ పొందారన్న రుజువు ఏంటంటే భాషలు కాదు. భాషలు రుజువు అనుకుంటారు కొంతమంది. చాలామంది చెప్పే పెద్ద పొరపాటు ఏంటంటే
ఖచ్చితంగా భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు అంటారు. ఇలాగ చెప్తే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము తప్పైపోతుంది. 12:28లో ఏమంటాడంటే, అందరూ భాషలు మాట్లాడరు, అందరూ ప్రవచనాలు చెప్పరు, అందరికీ దేవుడు ఏం చేస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మ. ఇంకో సంగతి చివరిగా చెప్తున్న వినండి, పరిశుద్ధాత్మను పొందుకున్నారన్న దాని రుజువు ఏంటంటే, ఇక్కడ చెప్పిన ఆ ఆత్మ వరాలు 9 అన్నీ ఒక్కడే పొందుకోరు. ఒకసారి నాకు ఒక ఆయనకి ఫేస్బుక్లో వాదోపవాదం జరిగింది. 9 వరాలు కలిగిన దైవజనుడు వస్తారని ఒక ఆయన పేరు పెట్టి చేశారు. నేను అన్నాను, 9 వరాలు ఒక వ్యక్తికి దేవుడు ఇస్తాడా అని అడిగాను. ఆయన చివరికి వచ్చేటప్పటికి ఒప్పేసుకున్నాడు. సీనియర్ సేవకుడు, ఇప్పుడు లేరనుకోండి, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. నేను అడిగాను, 9 వరాలు ఒకే వ్యక్తికి ఇస్తే వాక్యం తప్పైపోద్ది కదా అన్న. ఎందుకంటే ఒక్కొక్కరికి ఆత్మ తన చిత్తము చొప్పున మరి పంచి ఇచ్చున్నాడని వాక్యంలో ఉంది. మీరేమో 9 వరాలు పొందుకున్నారని చెప్తున్నారు, ఇది ఎలా సాధ్యము అని నేను అడిగితే ఆయన దానికి ఏదో చెప్పాడు. ఈ లోపల మధ్యలోకి ఆయన వచ్చాడు. దానికి మళ్ళీ ఆయన మొదలెట్టి అన్నాను, బాబు ఇక్కడ నేను మాట్లాడుతుంది వేరు, మీరు మాట్లాడుతుంది వేరు. నేను పరిశుద్ధాత్మ దేవుడు లేడని అంటలేదు, పరిశుద్ధాత్మ దేవుడు పొందుకుంటే భాషలు మాట్లాడరు అని నేను అంటలేదు. అయితే అందరూ మాట్లాడరు అని వాక్యంలో ఉంది, నేను చెప్పింది కాదు అది. అది 1 కొరింథీ 12:28లో అంటాడు, అందరూ భాషలు మాట్లాడతారా, అందరూ ప్రవచనములు చెప్తారా? అందరూ కాదు, కొందరు. ఈ డిఫరెన్షియేషన్ తెలియక చాలామంది కన్ఫ్యూజ్లో పడతారు. కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నట్టు. ఇది తప్పు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందటం అంటే భాషలు ఒక్కటే రుజువు కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మశక్తి. కొంతమంది కొన్ని ఉపకారాలు చేసేవారికి ఉంటారంట. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ప్రార్థనలకు వెళ్దాప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నవన్న దానికి ప్రధాన రుజువు ఏంటనంటే నీ స్వభావమే డిఫరెంట్గా ఉంటుంది. 10 స్వభావం ఉండదు. మొన్న చోట మీటింగ్కి వెళ్తాడు, వాద్యం వాయించడానికి వచ్చిన వాడికి దేవుని యొక్క స్వభావం లేదు, వాడికి దెయ్యం స్వభావం ఉంది. ఓ పెద్దవాళ్ళు ఎవరైనా మాట అంటే విధేయతగా ఉండవలసిన వాడు తిరగబడి వాడు నువ్వు ఎలాగలా మాట్లాడుతున్నాడు, ఆడు ఎలాగ మారుమనసు పొందాడని మనం అనుకుంటాం. మారుమనసు పొందినవాడు ఎవరన్నా మాట అంటే ఊరికైనా కోపం పెట్టుకోడు, రీజన్ ఆలోచన చేస్తాడు. తప్పు జరిగితే కోపపడతాడు, కానీ ఎవరైనా తప్పును ఖండిస్తే కోపపడ్డం. తప్పు జరుగుతున్నప్పుడు కోపపడతాడు, కానీ తప్పును ఖండించేటప్పుడు ఎవరు అవును కదా, నా పొరపాటు ఉంది కదా, దేవుని పని కదా అని. ఇంకోటి, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న వాడికి ఉన్న ప్రధాన రుజువు ఏంటంటే దీనత్వం ఉంటుంది, విధేయత ఉంటుంది. దావీదుని నాతాను వచ్చి గద్దిస్తాడు, ఆ మనుషులు నువ్వే, తప్పు చేసింది నువ్వే అంటే రాజు అధికారంలో నాతాను చంపించేయచ్చు. కానీ చిత్రం ఏంటి తెలుసా, దావీదు అంతటి వాడే అన్ని దేశాలకి అధిపతిగా ఉండే రాజు ఏమన్నా తెలుసా, నేను పాపము చేసి తిని. చూడండి ఎంత మంచి మాట. నేను పాపము చేశాను, తప్పుని ఖండించగానే కోప్పడి దేవుని సందును మానేయడు. పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నప్పుడు ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి తెలుసా, పాపాన్ని ఒప్పింపజేసే పని ఆయన పెట్టుకున్నాడు. అదే యోహాను సువార్త 16లో ఆ మాట ఉంటుంది. చాలామందికి అసలు ఈ పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతి తెలియదు. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో ప్రభువులు వచ్చి అడుగుతాడు, మీరు పరిశుద్ధాత్మ పొందారా బాప్తిజం పొందినప్పుడు అంటే, పరిశుద్ధాత్మ అసలు ఎలా ఉంటాడో మాకు తెలియదు, మాకు ఎవరు చెప్పలేదు అంటాడు. వినలేదు అంటారు వాళ్ళు. అవునా, మరి బాప్తిజం ఎలా పొందారయ్యా అంటే యోహాను బాప్తిజం అండి. పరిశుద్ధాత్మ దేవుని పొందితే మనకి భారం ఉంటుంది ఆత్మల పట్ల. పరిశుద్ధాత్మ దేవుని పొందితే ప్రార్థన పట్ల భారం ఉంటుంది, వేదన ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, ఇతరుల ఏళ్ల ప్రేమ ఉంటుంది, దేవుని సువార్త చేయలేని భారం ఉంటుంది, మోకరించి ప్రార్థన చేస్తుంటే కన్నీళ్ళు ఉంటాయి, నశించిపోతున్న ఆత్మలు చూస్తున్నప్పుడు ఆవేదన ఉంటుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. అంతేగాని తిండి మీద, నిద్ర మీద, వీటి మీద ఉండదు. కొంతమందికి ఎప్పుడు తిండే, కొంతమంది ఎప్పుడు ఉపవాసం తెలుసు వాళ్ళకి ఉపవాసం అనే మాటే భయపడిపోతారు. ఉపవాసమా, అయ్య బాబోయ్, కొంతమంది ప్రార్థన ముందే తినేస్తారు.
శుభ్రం తినేసి ఏం చేస్తారంటే ప్రార్థనలో గుణపడి పడతా కూర్చో. కొంతమందికి తినటం తప్పు కాదు, కానీ ఉపవాస ప్రార్థన అనేది ఉండాలి. ఉపవాసం ఉండరు వాళ్ళు. కొంతమందికి జీవితంలో ఎప్పుడు ఉపవాస ప్రార్థన అనేది తెలియదు. ఒక ఆయన నేను అడిగాను, ఓ పాస్టర్ గారిని, ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారు అయ్యారంటే నేనే రానన్నాడు ఆయన. అంటే ఆయనకి ఉపవాస ప్రార్థన అంటే భయం. ఉపవాస ప్రార్థన లేని భక్తి జీవితం కాదు. ఒకవేళ బాగా అలసిపోయాం, ఏదో తీరని వ్యాధి ఏదో ఉంది అన్నప్పుడు ఏదో కొంచెం లైట్గా కాస్త ఏ మజ్జిగో ఏ మంచినీళ్ళు ఏదో తాగుతుంది. ఎందుకంటే అది కూడా ఈ ఉదర సంబంధించిన బాధ వల్ల. ఈ మధ్యకాలం నేను కొంచెం ఉపవాస ప్రార్థన కొంచెం తగ్గించాను. ఇదివరకు రోజులు తరబడి ఉపవాసాలు ఉండేవాడిని. ఇప్పుడు రోజులు ఉండలేకపోతున్నాను. ఎప్పుడైతే బాధ పెడతా కడుపు. ఒకరోజు ఉంటాను, 2 రోజులు, 3 రోజులు ఉంటాను, కానీ ఎక్కువ రోజులు ఉండలేను. కానీ ఉపవాస ప్రార్థన యొక్క శక్తి వేరు. పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నప్పుడు ఆ ప్రార్థనా బలంతో ఉంటారు. మీకు అనుభవం వస్తే మీరు ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు మీరు. కాబట్టి ఆ విషయంలో మనం అందరూ ఎదుగుదాం. అలాంటి ప్రార్థనా జీవితం కలిగి పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్దాం. దేవుడు ఆ కృపను అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించండి. అడగండి ప్రతివారు, యేసయ్యా నన్ను నీ ఆత్మతో అభిషేకించు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీ అనుభవంలో నన్ను నడిపించు నాయనా, నడిపించు తండ్రి. ఈ దినాల్లో అందరూ అన్నీ పొందుకుంటున్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటలేదు. అసలు పరిశుద్ధాత్మ దేవుని గురించే పట్టించుకుంటలేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవంలోనికి రావడానికి ప్రజలకు ఇష్టం లేదు. ఇప్పుడు అన్ని అంగులు ఉన్నాయి సంఘాల్లో. ఆరాధన అంటున్నారు, పాటలు అంటున్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుని పొందేవా? పరిశుద్ధాత్మ దేవుని పొందితే నీ స్వభావం, పాప స్వభావం ఎందుకు ఇంకా ఏర్పడి చేస్తుంది? పాపానికి ఎందుకు అరులుజా పరిగెడుతున్నావు? ఇంకా తగ్గింపు ఎందుకు లేదు? దీనత్వం ఎందుకు రాలేదు నీకు? మారు మనసు ఎందుకు లేదు? ఇతరులకు సాక్ష్యం చెప్పాలనే భారం ఎందుకు లేదు? ఇతరులని రక్షణ నడిపించాలనే వేదన, కన్నీళ్ళు ఎందుకు లేవు? ఆత్మల పట్ల వేదన లేకుండా పాపం వైపు దృష్టి పెట్టి ఎవరు చూస్తే ఒకలాగా చూడకపోతే మరలా ఎందుకు ప్రవర్తిస్తావు? పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటే పాపం మీద ఆశ ఉండదు నీకు. వక్రమైన బుద్ధి, వక్ర చూపులు నీకు ఉండవు. నీ ఆలోచనలే వేరు, నీ భారం వేరు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని పొందుకుందాం, అనుభవంలోకి వెళ్దాం, ప్రార్థన చేద్దాం. చేయండి, ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. దేవా, నా చిన్న జీవితంలో